హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ చేసుకోవడం చాలా సులువు అండి. ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇది చపాతీ పూరి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఈ ఆలూ గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఒక 2 రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై చేసే పని లేదండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన బంగాళదుంపలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న సైజు ముక్కలాగా తరిగి పెట్టుకోవాలి. మరీ చిన్న సైజులో కాదు, ఇలా మీడియం సైజులో కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాం కదా, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బంగాళదుంపల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు తొందరగా మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం బంగాళదుంప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ప్యాన్ పై మామూలుగా మూత పెట్టుకొని కొద్దిసేపు కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొక పక్కన మనం ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి అందులో నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యే లోపల చింతపండు బాగా నానిపోతుంది. చూడండి, ఇక్కడ కారం మగ్గిపోయింది. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చూడండి, బంగాళదుంప కూడా కొంచెం సాఫ్ట్గానే ఉడికిపోయింది. అది సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే మనం కారము, చింతపండు రసం అనేది వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండులో నుండి గుజ్జునంతా తీసి ఇప్పుడు ఈ గుజ్జుని ఇందులో పోసుకోవాలి. మరీ ఎక్కువగా కాదండి, కొంచెం పులుపు కోసం పోసుకుంటాము. ఇందులో కొంచెం పులుపు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్తో కర్రీ అదిరిపోతుంది. తర్వాత పులుపుని సరిచూసుకొని నీళ్ళను పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పై మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా కూడా తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీతో పాటు ఆలు ముక్కలు కూడా ఇంకాస్త సాఫ్ట్గా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇలా లైట్గా గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్తో కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పై మూత పెట్టి కాస్త మసాలా మగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే ఇంకాస్త ఉడికి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కర్రీ రెడీ అయినట్లే. ఆ వేడికే కొత్తిమీర కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి కలర్ఫుల్గా, నోటికింత కమ్మగా రుచిగా ఉండే పుల్లగా మసాలా ఘాటు ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా చపాతీ పూరీలోకి అయితే అదిరిపోవాల్సిందే. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆలూ గ్రేవీ కర్రీని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి ఈ ఆలూ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.